నిహారిక డార్లింగ్, ఎలా ఉన్నావు? నువ్వు అలా చూడకో, మొన్న నా హ్యాపీ బర్త్డేకి నువ్వు చేసిన రచనంబోల గుర్తొస్తుంది. అమ్మ తల్లి, ఏ గడియల్లో మా ఇంట్లో అడుగు పెట్టావు కానీ అంత అరిష్టమే. నా సేవకులు తెస్తున్నారా? తీసుకో తీసుకో. నువ్వు కోరిన గజ్జలు వచ్చాయి. చాలా, ఇంకేమైనా కావాలా? అవసరమైతే పిలుస్తాను, మీరు వెళ్ళండి రా. అక్క నన్ను గేవా. అక్క డార్లింగ్ అన్నా, మరిప్పుడు అక్క అంటున్నావేంటి? జగన్మోహని సినిమా చూపించావు తల్లా, గాల్లోంచి గజ్జలు రావటం ఏంటి, నేల మీద అడుగులు మాయమైపోవటం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అక్క. ఇప్పటికైనా పాడుతావా? ఆల్రెడీ పాడేశానక్క. కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయింది, 2 నిమిషాలు టైం ఇస్తే ఫినిష్ చేసుకొచ్చేస్తాను. తొందరగా రా. అమ్మో, ఏమి దీనికి దెయ్యం గారి పట్టిందేంటి? తేడా, మొత్తం తేడా. ఈ ఇంట్లో ఆత్మలో దెయ్యాలు తిరుగుతున్నట్టున్నాయి. బుద్ధి తక్కువ వచ్చాను. కిరణ్ గాయత్రులు వచ్చే వరకు ఈ బాత్రూమ్ నుంచి అస్సలు బయటికి వెళ్ళను. వెళ్ళను కాక వెళ్ళను. నన్ను చూసి ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇలాంటి అసలు దాని దగ్గర ఉన్నాయని తెలిస్తే బాబా నా చోలికి వెళ్ళివాడినే కాదు. ఎట్టి పరిస్థితిలో తలుపు తీయకూడదు. నేహారుకు వచ్చి తలుపు కొట్టినా తీయకూడదు. ఆడపిల్ల కాదు, నా జీవితంతో ఆడుకునే పిల్ల. ఒకసారి చూడు బుల్లిరాజు. ఇదేంటి నేహారిక స్టోన్లా ఉంది? దేవుడా, బాత్రూమ్ లో ఉన్నావు కదా, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చా? ఏంటక్క నాకు టార్చర్? ఎందుకక్క నాతో ఆడుకుంటున్నావు? నన్ను వదిలేస్తే నీ పారిపోతాను. భయం వేస్తుందక్క, ఉంటానో పోతానో అర్థం కావట్లేదు. పాట పాడి ఆట ఆడావంటే వదిలేస్తా. ఆట పాటనక్క, తప్పదా?
తప్పదు. మాటలు సరిగ్గా రావట్లేదు. ఇంకా ఆటలో పాటలు అంటే నా వల్ల ఎక్కడ ఉంది అక్క? ఆడి పాడి నన్ను సంతోష పెడితే బతికుంటా, లేదంటే పోతా. ఏం కావాలో ఆలోచించుకో. నేను ఎలా బుక్ అయిపోతాను అడగలేదు అక్క. 2 రోజులు టైం ఇచ్చావంటే ఏ వాడాలో ఏం పాడాలో ఆలోచించి కట్టాలా. చించుకో, బాగా ఆలోచించుకో. అందరి జీవితాలతో నేను ఆడుకుంటుంటే నువ్వేంటక్క నాతో ఆడుకుంటున్నావు? అమ్మా కూరగాయలమ్మా, కూరగాయలు తాజా కూరగాయలేనా? తాజావేనమ్మా. ఈ మధ్య మందులు కొట్టి పెంచుతున్నారంట, నిజమేనా? మన దగ్గర అలాంటివి ఉండవమ్మా. సర్లే, చిక్కుడు కిలో ఎంత? 40 రూపాయలు. 40 రూపాయలా? చిక్కుడా బంగారమా? అంత రేటు చెప్తున్నావు? నేనేమి ఎక్కువ చెప్పలేదమ్మా. అసలే గంతకు తగ్గ బొంతలం. అందులోనూ మా ఆయన ఉద్యోగం పోయి చెప్పులు ఈడ్చుకుంటూ తిరుగుతున్నాడు. మాలాంటి పేదోళ్ళు అంత రేట్లు పెట్టి ఎలా కొనగలరు? Boys, come on, chase him. ఉల్లిపాయలెంత? 30 రూపాయలు. 5 కిలోలా? పేపర్లు తెచ్చుకోమ్మా, నా ఆస్తి మొత్తం రాసిస్తా. లేకపోతే ఈ రేట్లేంటయ్యా? కోసేటప్పుడే కాదు, కొనేటప్పుడు కూడా కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. విల్సన్, మర్యాదగా లొంగిపో, లేదంటే షూట్ చేసేస్తాను. करोड़ों रुपए के डायमंड नहीं हो सकता. మర్యాదగా లొంగిపో విల్సన్. 3 అంకెలు లెక్క పెట్టేలోగా లొంగిపోకపోతే షూట్ చేస్తాను. 1 కిలో వంకాయలు, కిలో చిక్కుడుకాయలు, కిలో టమాటాలు, కిలో ఉల్లిపాయలు, ఇవన్నీ కలిపి ఎంతకిస్తావు చెప్పు? పొద్దున్నే ఈ జిడి బేరం ఏంటమ్మా? దేని రేటు దానికి చెప్పాను కదా. నువ్వు చెప్పడానికి ఏముందిలే, ఇచ్చే మాట చెప్పు. 2 3 కొన్ని మిరపకాయలు తీసుకుంటున్నాను. కొసరు అన్ని కోసరేంటమ్మా? ఇన్ని కాయగూరలు తీసుకున్నాను కదా. భలే బేరం అమ్మా. చెప్పు విల్సన్, డైమండ్స్ ఎక్కడా? తీసుకో, 30 రూపాయలు. 30 ఏంటమ్మా? 50 అయింది. దాందే ఉందిలే, 20 తగ్గించుకుంటే 30 అవుతుంది. నా బోణి చాలా బాగుంటుంది, తీసుకో. ఇంకోసారి ఈ వీధిలోకి వస్తే చెప్పు తీసుకొట్టు. అలాగేలే. $100 కోట్లు విలువ చేసే డైమండ్స్ అవి ఎక్కడున్నాయి రా? गुम हो गया सर, गुम हो गया. नहीं पता, इधर ही कहीं गिरा होगा. ఏయ్, సిబిఐ సంజయ్ నాయర్, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నిజం చెప్పకపోతే నిప్పుల మీద కూర్చోబెడతా. రేయ్, 100 కోట్లు రావి, చెప్పు. नहीं है सर. నువ్విలా చెప్పవు. నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. పదా. నేను కారులో ఎప్పుడు తిరుగుతానో, పెద్ద పెద్ద బంగ్లాల్లో ఎప్పుడు బతుకుతానో, నా జీవితం ఎప్పుడు మారుతుందో ఏంటో.
స్కెచ్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. చరణ్ ఎందుకు కొట్టించింది? దానివల్ల నా కూతురుకొచ్చే లాభం ఏంటి? అందరితో యాక్సిడెంట్ అని ఎందుకు చెప్పింది? చరణ్ బాబు ఇంకా రాలేదు. ఇంకొకసారి ఫోన్ చేయండమ్మా. మెల్లగా జాగ్రత్తగా దిగండి. మెల్లగా మెల్లగా. ఏమైంది డాడీ? ఏం కాలేదులేమ్మా. అదేంటి బాబు, ఇంత పెద్ద దెబ్బలు తగిలా ఏం కాలేదంటారేంటి? యాక్సిడెంట్ ఎలా జరిగింది? యాక్సిడెంట్ ఏం జరగలేదు. దారిలో ఎవరో కొట్టుకుంటుంటే ఆపడానికి వెళ్ళాను. మధ్యలో నాకు దెబ్బలు తగిలాయి. అస్సలే నా చరణ్కి దెబ్బలు తగిలి బాధపడుతుంటే మీరు నిల్చోబెట్టే మాట్లాడేస్తారా? ఇంట్లోకి రానివ్వరా? నువ్వు రా చరణ్, రా. నువ్వు పద. మెల్లగా కూర్చోండి. మెల్లగా, జాగ్రత్త. సమయానికి నేను హాస్పిటల్కి వెళ్ళాను కాబట్టి దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించుకుని తీసుకొచ్చాను. నేను లేకపోయి ఉంటే ఏమై ఉండేది నా చరణ్కి? ఎవరు చూసుకునేవారు? చరణ్ గారు, మీరు 1 వీక్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి. అస్సలు బయటకు వెళ్ళకూడదు. ఏ పని చేయకూడదు. ఓకేనా? ఓకే డాక్టర్. పెయిన్ కిల్లర్ ఇచ్చాను కాబట్టి ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం ఉండదు. నర్స్, టాబ్లెట్ ఇవ్వు. ఓ 5 మినిట్స్ ఆగి ఈ టాబ్లెట్ వేసుకోండి. ఇక నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? చాలా ఆనందంగా ఉందా? అనుకున్నది సాధించుకున్నావు కదా? ఏంటి అలా చూస్తున్నావు? ఇలా ఎందుకు జరిగిందో ఇప్పటికైనా అర్థమయ్యిందా? ఎందుకు జరిగిందమ్మా? ఈమె గారు లింగు లింగుమంటూ ఎదురొచ్చారు కదా, అందుకే జరిగింది. నీ స్కెచ్ ఇప్పుడు అర్థమైందమ్మా. అందుకే అన్నాను ఇంటి ఇల్లాలు ఎదురు రావాలి అని. నా మాట విన్నారా? వెళ్ళలేదు. అందుకే ఇలా జరిగింది. అవునవును, పిల్లి ఎదురొచ్చినా అపశకునం ఎదురొచ్చినా ఇలాగే జరుగుతుంది. అంకుల్, ఇందులో లహరి తప్పే ఉంది. ఎందుకు లేదు చరణ్? తను ఎదురు మంచిది కాదు కాబట్టి ఇలా జరిగింది. లేకపోతే ఎందుకు జరుగుతుంది? లహరం ఎదురొస్తే అంతా శుభమే జరుగుతుంది. ఇది శుభమా? ఇది శుభమా? నా చరణ్ కి జరిగింది మీ కంటికి శుభంలా కనిపిస్తుందా? అంటే మీరు కోరుకునేది ఇదేనన్నమాట. అవంతిక, జరిగిన దాంట్లో లహరి తప్పే ఉంది. ఎందుకలా అర్థం లేకుండా మాట్లాడుతావు? నీ మంచి కోరి చెప్పినా నువ్వు నన్నే అపార్థం చేసుకుంటావు. ఏదో ఒకరోజు ఎవరు మంచో ఎవరు చెడో నువ్వే తెలుసుకుంటావులే. మా అమ్మే మంచిది, నువ్వే బ్యాడ్. ఈ డెవిల్ మాటలు నువ్వేం పట్టించుకోద్దమ్మా. ఎవరు డెవిలో ఎవరు సెనో తర్వాత తెలుస్తుందిలే. అవంతిక, ఇంకా ఆపుతావా? చరణ్, డాక్టర్ 1 వీక్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా. 1 వీక్ కాదు, 1 మంత్ అయినా సరే నేనే నీ పక్కనుంటాను.
నేను స్నానం చేయిస్తాను, బట్టలు వేస్తాను, కాఫీ తాగిస్తాను, అన్నం తినిపిస్తాను, నిద్రపుచ్చుతాను. నీకు చేయాల్సిన సేవలన్నీ చేస్తాను. నీకు నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు. ఎవ్వరూ అవసరం లేదు. నీ బాగోగులు నేను మాత్రమే చూసుకుంటాను. నా కూతురికి నువ్వంటే ఎందుకింత పిచ్చో నాకు అర్థం కావటం లేదు బాబు. నువ్వు మా డాడీకి సేవలు చేయాల్సిన అవసరం లేదు. డాడీకి అమ్మే అన్నం తినిపిస్తుంది, బట్టలు వేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. అమ్మా నువ్వే చేస్తానని చెప్పు. మీ అమ్మ చెప్పక్కర్లేదమ్మా, నేను నమ్ముతున్నాను. లహరి, చరణ్ అంటే నాకు ప్రాణం. నా చరణ్ని బాగా చూసుకో. అమ్మా మన ఇద్దరం డాడీని బాగా చూసుకున్నాం, సరేనా? చరణ్, టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది. వాటర్ తెస్తానుండు. నువ్వు తేవద్దు, మా అమ్మ తెస్తుంది. నువ్వు వెళ్ళమ్మా. నేను కాఫీ తెస్తానుండు చరణ్. నువ్వు తేవద్దు, మా అమ్మ తెస్తుంది. ఈ ఒక్కసారికి తెస్తానులే ప్రిన్సీ. నిన్ను నెగటివ్ చేయడం కోసమే ఇదంతా చేశానని నీకు అర్థమైనట్టుంది కదా. చరణ్కి సేవలు చేయడం అంటే నువ్వు ఇంకా ఇంకా ప్రమాదంలో ఇరుక్కుంటున్నావని ఈ కథలో సారాంశం. ఇప్పటికైనా నీ దారి నువ్వు వెతుక్కోవడం అన్ని విధాలా ఉత్తమం. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క సీకటిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. మార్చు మార్చు మార్చు, ఆ పాట మార్చు. ఇది కూడా నచ్చలేదా? ఇంకొక నిమిషం. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో, పేదల పాలిటె నీయలో, మరి పెన్నిధి జెండె నీయలో, ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. బుల్లిరాజు, 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 తలుపేసుకుని ఒకటే చిందేస్తున్నావేంటి? ఏమైంది బుల్లిరాజు? ఎందుకంత ఎమోషనల్ గా డాన్స్ చేస్తున్నావు? అక్క చెయ్యి ముందు బెదరు. అక్క ఎవరు? నిహారిక అక్క. నిహారిక నీకు అక్క ఏంటి? డార్లింగ్ కదా. సినిమా చూపించక ముందు డార్లింగే బెదరు, సినిమా చూపించాక అక్కే బెదరు. ఏం మాట్లాడుతున్నావు బుల్లిరాజు? చెప్పుకుంటే సిగ్గు సెట్,
నా చేత పోయించేసింది బెదరా. ఏమైంది బుల్లిరాజు? అని హరికేదో దయ్యం పట్టినట్టుంది గాయత్రి. నాతో ఎన్ని గేమ్స్ ఆడుకోవాలో అన్నీ ఆడేసుకుంది. ఇదిగో మంచం కింద నుంచి చేతులు వస్తున్నాయి, గాల్లోంచి గజ్జలు వస్తున్నాయి, కాళ్ళు కనబడుతున్నాయి కానీ బొండలు కనబడట్లేదు. కొంప అంతా కాళ్ళు తిరిగేస్తున్నారా బాబా. అక్కడ కాదు బెదరు, జానపద సినిమాల్లో కూడా నేను అన్ని మాయలు చూడలేదు. మందేసేవేంటి? అదొక్కడే తక్కువ. ఇప్పుడు నువ్వేదో పొరపాటు పడుతున్నావు బుల్లిరాజు. లేదు, ఈ కొంపలో ఏదో ఉంది, డౌట్ లేదు. ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండండి. నేహరికి రాకముందు నేను పారిపోతాను, నేను పైకి పోతాను. జాగ్రత్త బుల్లిరాజు. గాయత్రి ఇంట్లో ఏదో ఉంది, జాగ్రత్త. కుదిరి కూడా వచ్చాడు బాబాయ్. బుల్లిరాజు మాటలేం పట్టించుకోవద్దు గాయత్రి. తాగలేదని చెప్పాడు కానీ ఖచ్చితంగా మందు కొట్టొచ్చాడు. టైర్డ్గా ఉంది, కొద్ది కాఫీ పెట్టవా? అలాగేనండి, బాబుని తీసుకోండి. మీ ఇంట్లో దుష్టశక్తి ఏదో ఉంది.